ప్రపంచంలో ఎవ్వరికి రాని కష్టం ఒక ఎమ్మెల్యేకి వచ్చింది. నిజం చెప్తున్నా, అంతటి కష్టం శత్రు కూడా రావద్దు. పాపం ఆ ఎమ్మెల్యే సారు ఆ కష్టాన్ని తలుసుకొని దిమాగ్ అంతా ఖరాబ్ చేసుకుంటుండు. అంతేకాదు కొంచెం బరువు కూడా తగ్గిందట. ఇప్పటికే కొంచెం రంగు కూడా పోయిందట. చివరికి భద్రాచలం రామయ్య కూడా సారికి ఏం చెప్పాలో అర్థం కాక చేతులు ఎత్తేసిందట. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ సారు పడుతున్న తిప్పలేంది? పోలవరం ముంపు మండలాలు ఆంధ్రకు పోయినాయి. తెలంగాణ బంద్ సక్సెస్ చేసి చేతులు దులుపుకున్నారు, ఓడిచిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు. కానీ మరి సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యే ఈసారి ఎటు పోవాలి? ఈయనకు ఓట్లేసిన వాళ్ళు సగం మంది ఆంధ్రలో ఉన్నారు, సగం మంది తెలంగాణలో ఉన్నారు. ఈయన ఆంధ్ర ఎమ్మెల్యేనా, ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేనా? రాజయ్య సార్ తెలంగాణ అసెంబ్లీకి రావన్నా, ఆంధ్ర అసెంబ్లీకి పోవాలన్నా? ఇంతకీ నాకు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబా, కేసీఆర్ సారా? ఈయన నియోజకవర్గం పబ్లిక్ కు తక్లీఫ్ వస్తే ఏ సర్కార్ తానికి పోయి సాయం అడగాలి? ఎక్కడికెక్కడ వంచిండ్రు కానీ ఎమ్మెల్యే సాబును వంచకపోయిరి. సరే, ముంపు మండలాలను ఇడిచిపెట్టి తెలంగాణ వాళ్ళ దిక్కు నిలబడదామంటే వాళ్ళు ఓట్లేస్తేనే ఈసారి గెలిచే. కూనవరం, విఆర్పురం, చింతూరు, భద్రాచలం మండలంలో ఉన్న ఎక్కువ ఊర్లు, బూర్గంపాడులున్న ఇంకా జరాన్ని ఊర్లు రాజయ్య సార్ నియోజకవర్గంలోనే నాయే. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రాలుండే. అవిటిని ఇడిచిపెడితే ఎట్లా? ఆ పబ్లిక్ ను ఆదుకునేటోళ్ళు ఎవరు? ఊర్లనైతే విభజించవచ్చు, పైకమైతే విభజించవచ్చు, పదవులు విభజించవచ్చు. కానీ ఒక్కడే ఎమ్మెల్యేను ఇద్దరు ఎట్లా వంచుకుంటారు? అటో కన్ను ఇటో కన్ను పెట్టి పరిపాలన చేద్దామంటే చంద్రాలకున్న అతీత శక్తులు సున్నం రాజయ్య సార్కు లేవాయే. ఏదన్నా ఒక దిక్కు నిలబడాలి. అయిపోయా రాజయ్య సార్ పార్టీ విభజన ఒప్పుకుందా అంటే లేదు. సమైక్యమే కోరుకున్నది కాబట్టి ఈసారి కూడా ఈ నియోజకవర్గం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటాడు. అత్తాకోడన్లు కొట్టుకుంటే మొగడేడ్చినట్టు ఆంధ్ర తెలంగాణ సర్కార్లు చేయంగా సున్నం రాజయ్య సార్కు గోసొచ్చింది. ఆ ముంపు ప్రాంతాల పబ్లిక్ ను ఆంధ్ర సర్కార్ ఆదుకుంటుందా అనుకుంటే ఓట్లేని వాళ్ళని వీళ్ళెట్లా అడుగుతారు? అందుకే సున్నం రాజయ్య సార్ ఎటు దిక్కు ఆయనకే తెలుస్తలేదు పాపం.